తేజ బాబు నువ్వా? సరసు నేను నీకు గుర్తున్నానా? నువ్వు గుర్తులేకపోవడం ఏంటి తేజ బాబు? నువ్వే కాదు మీరందరూ గుర్తున్నారు. కానీ నేనే మీకు గుర్తున్నానో లేదో అనుకుంటాను. ఎందుకు గుర్తుండవు? నువ్వు, మీ అమ్మ, నాన్న అందరం కలిసి ఆడుకోవడం అన్నీ గుర్తున్నాయి. ఏమో అన్నీ గుర్తుండాలని లేదు కదా బాబు, అందుకే అడిగాను. మీరందరూ పెద్దయ్య దగ్గరికి రావాలని ఎన్ని మొక్కులు మొక్కాను. ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది. అదంతా నీ వల్లే సరసు. అమ్మో అమ్మో, ఇది మొత్తం అందరితోనూ కలిసిపోయింది. వెంటనే ఈ విషయం అమ్మకి చెప్పాలి. అమ్మయ్యా, ఏమీ దొరకలేదు, బతికిపోయాను. 1 minute. హాస్టల్ మెయింటెనెన్స్ ఫైల్ కూడా తీసుకురండి. అవి ఇప్పుడు ఎందుకు మేడం? అవి ఎప్పుడు పెర్ఫెక్ట్గానే ఉంటాయి. పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో నేను చెప్పాలి. తీసుకురండి. ఓకే మేడం. ఇదేంటి ఈ ఆయిల్ వాడుతున్నారు? మనం వాడే ఫుడ్ గ్రేడ్స్ కూడా ఇవి కాదు కదా. ఒక్క ఐటెం కూడా మన క్వాలిటీ టీం ఓకే చేసింది కాదు. ఇలాంటి ఫుడ్ తింటే పిల్లల ఆరోగ్యాలు ఏం బాగుంటాయి? వాళ్ళ చదువులేం చదువుతారు? అయినా ఇలాంటి చీప్ క్వాలిటీ ఐటమ్స్ వాడుతుంటే మీరేం చేస్తున్నారు? మేడం అది మెస్ వార్డెన్ని పిలవండి. మేడం, కొత్తగా కాంట్రాక్ట్ తీసుకున్నారు, ఏదో తెలియక చేసుంటారు. నేను చెప్తానులేండి. ఐ సెడ్ కాల్ ద వార్డెన్. ఓకే మేడం. నమస్తే మేడం. మీరేనా వార్డెన్? అవును మేడం. ఏంటివి? మీ ఇంట్లో ఇలాంటి సరుకులే వండుకుని తింటారా? లేదు మేడం, అవన్నీ మంచివే కదా. మీరు పెట్టే ఫుడ్ తిని పిల్లల హెల్త్ పాడైతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మీరు చేసిన మోసానికి మీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పోలీసులకు అప్పగించాలి. మేడం వద్దు మేడం, పెళ్ళం పిల్లల గల్లోని. ఇక్కడున్న వాళ్ళు కూడా పిల్లలే. ముందు మంచి క్వాలిటీయే వాడే మేడం. మరి తర్వాత ఏమైంది? చెప్పు, ఏమైంది? మరి మరి ఇన్ఛార్జ్ గారి కమిషనర్గా మిగిలిన డబ్బులతో ఇంతే చేయగలం మేడం. ఏయ్, నువ్వు నా కమిషన్ ఇచ్చావా? ఏం మాట్లాడుతున్నావయ్యా? నీ గురించి అంతా తెలుసుకునే ఇన్స్పెక్షన్కి వచ్చాను. ఈ క్షణమే నిన్ను డిస్మిస్ చేస్తున్నాను. మేడం, తప్పైపోయింది మేడం. ఈ ఒక్కసారికి క్షమించండి మేడం. మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. గెట్ లాస్ట్.
లేదంటే సెక్యూరిటీని పిలిపించి బయటికి గంటించాల్సి వస్తుంది. మేడం, I said get out from here! Out! వనజ, మ్యామ్, ఇంకో ఇన్ఛార్జ్ని అపాయింట్ చేసి ఈ బ్రాంచ్ని కూడా నువ్వే చూసుకో. ఉన్నాటితోనే ఎలా మేనేజ్ చేయాలో తెలియక సాస్తుంటే మధ్యలో మళ్ళా ఇదోట. ఏంటి? నో మేడం, ఐ విల్ టేక్ కేర్. ఐ విల్ టేక్ కేర్. సార్, ఓకే సార్, అలాగే. మేడం, ఏకాంబరం గారు లైన్లో ఉన్నారు. ఏకాంబరం, ఎక్కడున్నావు? ఏమైపోయావు? ఫోన్ చేస్తే తీయవు, తిరిగి ఫోన్ చెయ్యవు. ఉన్నావా పోయావా? పోయేవాడినే మేడం. ఇంకా భూమి మీద నూకలు మిగిలిండి ఉండిపోయా. ఏమైంది? ఏమైంది మేడం? మాయదర్శంత అని ఇన్నాళ్ళు పట్టిన దరిద్రం ఇప్పటి కొదిలింది. ఇక ఎక్కడ సత్తారో సావని. అమ్మా, అమ్మా, ఏటే ఇప్పుడే ఆ గోల కొంపలోంచి పోయి ప్రశాంతంగా ఉంటే మధ్యలో నీ గోలేటి? ఈ విషయం చెప్తే నువ్వింకా గోల పెడతావు. ఏటైంది? పెద్దయ్య సరస్సుని చిన్నిని తీసుకెళ్లి వాళ్ళ పాతింట్లో పెట్టాడమ్మా. ఏటే నువ్వన్నది? అది ఊరొదిలి పారిపోలేదా? నేను అలాగే అనుకున్నా, కానీ అనుమానం వచ్చి ఆరా తీస్తే ఇదిగో ఇది తేలింది. మనం ఏమనుకున్నాం? మనం తిట్టిన తిట్లకి ఈ చుట్టుపక్కల ఉండదు, బంగ్లాకి వెళ్ళి పెద్దయ్యకి మొహం కూడా చూపించలేక ఊరు వదిలి వెళ్ళిపోతుంది అనుకున్నావా? కానీ ఆ పెద్దయ్య దగ్గరుండి ఇంటికి తీసుకెళ్లాడు. అందరూ కలిసి ఆ ఇంటిని శుభ్రం కూడా చేశారంట. ఎవరితో అయితే లంకి పెట్టి బయటికి గంటేశావో ఆ పట్నం పిల్లాడు కూడా అక్కడే ఉన్నాడమ్మా. సరస్సు జరిగిందంతా చెప్పేసి ఉంటుందమ్మా. ఇప్పుడు పెద్దయ్య వచ్చి నిన్నేమంటాడోనని భయంగా ఉంది. నిజమేనే, ఇప్పుడు పెద్దయ్యొచ్చి అడిగితే మనమేం చెప్పాలి? నీ మనవడితో సంబంధం పెట్టుకుందని పంపించేశామో అని చెప్పలేం. పోనీ పట్నం వెళ్ళి వాగ్దేవమ్మని కలిసిందని చెప్దామంటే అది ఇంట్లోంచి పంపించేంత పెద్ద కారణము కాదు. ఏం చెప్పాలి? ఏదో ఒకటి ఆలోచించమ్మా. పెద్దయ్యకి కోపం వచ్చి మనల్ని ఊళ్ళొంచి గంటేస్తే వాళ్ళని గంటపోయి మనం రోడ్డును పడ్డట్టు అవుతుంది. ఏదో ఒకటి ఆలోచించమ్మా. నువ్వుండవే, నువ్వు భయపడి నన్ను భయపెట్టుకో. అయినా ఇది పెద్దయ్యకి మన మీద ఏదన్నా చెప్పుంటే అప్పుడే దాన్ని తెచ్చి మన ఇంట్లో పెట్టి నిలదీసి ఉండేవాడు కదా. అంటే ఇదేమీ చెప్పలేదు. అంతేనంటావా అమ్మా? అంతేనే. లేకపోతే ఇది మాత్రం పెద్దయ్యా నాకు నీ మనవడికి సంబంధం ఉందని మా అత్త అనుమానిస్తుందని చెప్పగలదా? ఎవరు నోరిప్పితే ఆలా తప్పులే బయటపడిపోతాయి కదా. అందుకే అది చెప్పదు, మనము ఎక్కడా చెప్పొద్దు. అయినా పెద్దయ్య దాన్ని తీసుకెళ్లి బంగ్లాలోనే పెట్టొచ్చు కదా. ఆ పాతింట్లో ఎందుకు పెట్టినట్టు? ఏటో మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది.
కోసం తప్పదు. అయ్యా, ఇన్నాళ్ళు మీరు ఊరికి చేసిందంతా ఒక ఎత్తు అయితే సరస్సుకి ఈరోజు మీరు చేసింది ఇంకొక ఎత్తు. ఇన్నాళ్ళు అక్కడేదో ఉందంటే ఉందన్నమాటే గానే ఏ రోజు సుఖంగా లేదు. ఈ ఇంట్లో పెట్టి ఆ రాక్షసి బారి నుంచి కాపాడారు. నేను చేసిందేముంది గుమాస్తా గారు? సరస్సు తన ఇంట్లో తనుంటోంది అంతే. మీ మంచితనమే మీతో అలా మాట్లాడిస్తుంది గానీ మీరు లేకపోతే ఇదేది జరిగేది కాదు. చూశావా సరస్సు, నిన్ను గుడి దగ్గర చూసి వీళ్ళందరూ బాధపడ్డారు. చివరికి నీకు మంచే జరిగిందని సంతోషిస్తున్నారు. ఇది నీ ఇల్లు, ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. గుమస్తా గారు, అయ్యా, ఇంట్లో కావలసిన సామాన్లన్నీ తెప్పించండి. అలాగేనయ్యా. ఇక నుంచి సరస్సుకు కావలసిన ప్రతిదీ మనమే చూసుకోవాలి. అలాగేనయ్యా. పెద్దయ్య, చూడు సరస్సు, నీ ఇల్లని చెప్పినా సరే నా ఇంటికి రానన్నావు. నీ ఆత్మాభిమానానికి విలువిచ్చి ఊరుకున్నాను. కానీ ఇప్పుడు అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అన్నావంటే ఈ పెద్దయ్య కోపం వస్తుంది. చూడు సరస్సు, ఇదంతా నీకు ఊరికను నువ్వు నా మీద చూపించిన ప్రేమకి ప్రతిఫలంగా ఇస్తున్నదీ కాదు. ఇదంతా లెక్క ప్రకారం నీకు రావాల్సిందే. మీ నాన్న సంపాదన. అర్థమైందా? ఇవ్వాల్సిందంతా ఇచ్చేస్తూ మళ్ళీ అంతా నీదే అని ఎలా చెప్తున్నారు చూడు. తాతయ్య, మనం ఇంక బయలుదేరదామా? వెళ్దాన్రా తాత. ఈరోజు మీరు కూడా సరస్సు కోసం చాలా కష్టపడ్డారు. సరస్సుకు ఎంత చేసినా రుణం తీర్చుకోలేనురా. వెళ్ళను రాహుల్. సరే, ఇక మేం వెళ్ళిరామా సరస్సు? సరే పెద్దయ్య. మరి నువ్వెప్పుడొస్తావు? అర్థమైంది, రానంటూ అంతేగా? అయితే ఈ పెద్దయ్యని చూడటానికి రానని నిర్ణయించుకున్నావన్నమాట. తాతయ్య, జరిగిన దానికి కొంచెం మనసు డిస్టర్బ్ అయ్యేలా ఉంది. మిమ్మల్ని చూడకుండా సరస్సు ఎలా ఉంటుంది తాతయ్య? వస్తుందిలే. తను రాను అంటే వదిలేకుండా మధ్యలో వేళకోలేంటి? నువ్వు ఉండరా. సరస్సు సంగతి మీకు తెలియదురా. ఈ సరస్సు సరస్సు కాదు. ఇంత తక్కువగా మాట్లాడటమే, ఇంత మౌనంగా ఉండటమే. ఇంటికి రమ్మంటే రాదు, ఏం జరిగిందో చెప్పమంటే చెప్పదు. సరే సరస్సు, నువ్వు పెద్దయిన చూడటానికి రాకపోతేనేం, నువ్వు వచ్చే వరకు నేనే రోజు ఇక్కడికి వస్తా. పొద్దున్నే వచ్చి చిన్నితో కాసేపు ఆడుకుని సాయంత్రానికల్లా ఇంటికి వెళ్ళిపోతాను. ఓ, ఇప్పుడు అలా మొదలవుతుందా? కర్మరా బాబు. సరే సరస్సు, వెళ్ళొస్తాను. పదండ్రా తాతలు. రండి తాతయ్య. అబ్బా, అమ్మా, ఏం కొట్టుడు కొట్టారా నాయన! ముక్కు మొహం అని కూడా వదలకుండా తెగ బాధేశారా నాయన! అబ్బా అబ్బా, వచ్చి నీ అమ్మగడు బంగారం గాను నిదానంగా కట్టవే. వాళ్ళు వదిలేసిన జాయింట్లు కాస్త నువ్వు విరిచేలా ఉన్నావు. అబ్బా, అందుకే పెళ్ళాం చెప్పిన మాట వినాలని చెప్పేది. ఏవండి, పండక్కి పుట్టింటికి రండి అని చిలకి చెప్పినట్టు చెప్పాను. విన్నావా? మా మేడం చెప్పింది సీక్రెట్ విషయం ఉంది అని వెళ్ళావు. ఏమైంది? హాయిగా అత్తారింట్లో కోడి మాంసం గారెలు తినాల్సింది పోయి
ఇలా దెబ్బలు తినొచ్చావు. అబ్బో అమ్మా ఆపవే, వాళ్ళ దెబ్బల కన్నా నీ చురకలు ఎక్కువైనాయి. ఇలా దెప్పుతారనే ఏ మొగుడు పెళ్ళాలకి బయట విషయాలు చెప్పరు. సర్లే గాని పనిలో పని ఈ చేతి కూడా కట్టుకట్టి. ఆ చెయ్యి బానే ఉందిగా. ఆ విషయం నీకు నాకు తెలుసు, మా మేడంకి తెలియదు కదా. ఇదిగో ఒంటి నిండా కట్లు చూసి సింపతి వర్కౌట్ అయిందనుకో, ప్రమోషనో బోనసో వస్తుంది. ఇదిగో నువ్వు కూడా ఓవర్ యాక్షన్ ఇలా ఓవర్ డైలాగులు చెప్పకుండా మొగుడికి దెబ్బలు తగిలాయని బాధపడుతున్నట్టు నటించు. అవును, మీ మేడం నెంబర్ 1, ఆవిడ దగ్గర నువ్వు నెంబర్ 1 పిఏవని కబుర్లు చెప్తావు కదా. మరి ఆ పల్లెటూరోళ్ళ చేతిలో ఇంత దారుణంగా ఎలా దెబ్బలు తిన్నావయ్యా? అదే నే కర్మంటే. మన రోజులు కాకపోతే ఎన్ని తెలివితేటలన్నా ఏమీ చేయలేం. ఒక్కోసారి బుమ్రా బౌలింగ్ లో కూడా బౌండరీలు కొడతారు. మనమెంత చెప్పు. అదిగో మేడం గారు వచ్చినట్టున్నారు, తొందరగా ఈ చేతి కట్టుకట్టు. ఏమైంది మేడం? మీరిక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి మేడం? వచ్చాక చెప్తాను, ఇక్కడే వెయిట్ చేయండి. అక్క, మేడం ఎక్కడికి వెళ్తోంది? నాకేటిరికి ఓ సెల్లి, నీలాగే నేను కూడా వచ్చినాను కదేటి. కానీ ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్తాదో, ఎప్పుడు ఎక్కడ బుక్ అయిపోతానో అని గుండె దడ పెరిగిపోతున్నదే సెల్లి. నీకేంటక్కా, క్లాస్లో ఇన్స్పెక్షన్ బాగానే మేనేజ్ చేసావు కదా. ఇదిగో మళ్ళా ఊసెత్తినావంటే ఏడ్ చేస్తానో నాకే తెలీదు. నువ్వు పక్క నుండి ఏటో సాయం చేస్తావనుకుంటే మధ్యలో ఒగ్గేసి వెళ్ళిపోతావా? ఏం చేయనక్కా, ఇలాంటిదేదో జరుగుతుందనే మెల్లగా తప్పించుకోమని చెప్పాను. నువ్వు వినిపించుకోలేదు, నేనేం చేయను? సర్లే, ఇప్పుడు మేడం ఇక్కడికి ఎందుకు వచ్చిందో ఆ సంగతి చూడు. లేదు లేదు, కొంచెం అర్జెంట్ పని ఉండి వచ్చాను. రేపు మార్నింగ్ కల్లా అక్కడ ఉంటాను. చిచ్చి, లైఫ్లో ఎప్పుడు చేయని కూలి పనులన్నీ ఈరోజు చేయాల్సి వస్తుంది. ఏమైందిరా అంత చిరాగ్గా ఉన్నావు? చిరాకు కాకపోతే ఏంటన్నయ్య? నా లైఫ్లో ఎప్పుడైనా బెడ్ మీద బెడ్షీట్ అన్నా దులిపానా? ఈ సరస్సు పుణ్యమాని బూజు కూడా దులపాల్సి వస్తుంది. ఆహా, సరస్సు కోసం కాదురా, తాతయ్య కోసం, నీ ప్రాజెక్ట్ కోసం. అందుకోసమే అక్కడ నోరు మూసుకొని చేసి ఇక్కడ నా కర్మకి నేను తిట్టుకుంటున్నాను. సరే, ఆకలేస్తుంది, తాతయ్య వస్తే తొందరగా తిందాం. తాతయ్య, తొందరగా రా తాతయ్య, భోంచేద్దాం. రానయ్య, మనం వెళ్దాం. తాతయ్య, త్వరగా రా తాతయ్య, ఆకలేస్తుంది. వస్తున్నానరా. ఏం వెరైటీస్ ఉన్నాయో. ఈరోజు భోజనాలు మనింట్లో కాదు తాతలు, మరి సరస్సు ఇంట్లోరా తాత. సరస్సు ఇంట్లోనా? అవునరా తాత, ఇవాళ గృహప్రవేశం చేసింది కదా. చుట్టాలు ఎవరైనా గృహప్రవేశం చేస్తే వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాలి కదా. పదండి పదండి. సరస్సు చుట్టమా? నా కర్మ, ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా ఈ సరస్సు మాత్రం జిడ్డులాగా వదిలేలేదు. తప్పదు తమ్ముడు, తాత కోసం, నీ ప్రాజెక్ట్ కోసం. పదా పద. చిన్నమ్మ ఆడుకోకుండా అక్క దగ్గరకు వచ్చిందేంటి? ఆకలిస్తుందా? మరేం కావాలి? అయ్యో వద్దు చిన్ని, చిన్నపిల్లలు కదా, చెయ్యి కోసుకుంటావు. నిన్ననే ఒక గండం తప్పింది. చాలమ్మా,
వెళ్ళి ఆడుకో